నమస్తే, మై నేమ్ ఇస్ సునంద. వెల్కమ్ టు నందూస్ రేకి వరల్డ్ అండ్ మెడిటేషన్. ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ధ్యానులు ఎవరైనా ఉన్నారు అంటే, హీలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో లెట్ us go into మెడిటేషన్. ఓకే, అందరూ కూడా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కూర్చోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని చూసుకోండి. కుర్చీనా, సోఫానా, అది మీ ఇష్టము, యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పటిలాగానే. ఓకే, సో కూర్చొని మనం ధ్యానంలోకి వెళ్దాము. హాయిగా నెమ్మదైనటువంటి శ్వాసను గమనిస్తూ ఉన్నాము. పౌర్ణమి సమయము. లోపల కూర్చున్నామా, ఇంట్లోపల కూర్చున్నామా, ఆరుబయలు కూర్చున్నామా, మేడ మీద కూర్చున్నామా, బాల్కనీస్లో కూర్చున్నామా, మన ఇష్టం. మనల్ని మనం సిద్ధం చేసుకోవటమే కావాలి. శరీరాన్ని సిద్ధం చేసుకోవటమే కావాలి. ధ్యానానికి ఉపక్రమించాలి. సాధన చేయడానికి శ్వాసను గమనిస్తూ ఉండటమే హాయిగా. సూర్యుని ద్వారా అనేక గ్రహాల నుండి స్వీకరించబడినటువంటి శక్తిని మన లోపలికి అలో చేస్తున్నాం. హాయిగా కూర్చుని ఆలోచనలన్నిటినీ కూడా పక్కకు పంపించేస్తూ ఉన్నాము. ఏ ఆలోచన లేదు దేని గురించినటువంటిది. అవి ఉంటే శక్తి రాదు కదా. పనికిరాని ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. శ్వాసను గమనిస్తూనే ఉందాం. ఇదే ప్రొసీజర్. శక్తులను స్వీకరించాలి అంటే సూర్యుని ద్వారా, గ్రహాల ద్వారా అత్యధికమైనటువంటి శక్తిని సూర్యమండలము, విశ్వశక్తులని ప్రసారం చేస్తూ ఉంటుంది. చంద్రుడి ద్వారా ప్రసారం చేస్తూ ఉంటుంది. రాత్రిళ్ళ సమయాల్లో చేసేటువంటి ఈ ధ్యానం ఒక శూన్యతని మనలో తయారు చేస్తుంది. మనసుల శూన్యత. హాయిగా ఆ శూన్యాన్ని గమనిస్తున్నాము. కోటాను కోట్ల గ్రహాల నుంచి వెలువడేటువంటి శక్తి వెల్లువలని గ్రహించి మన లోపలి, మన శరీరం లోపలి శక్తి కేంద్రాలకు అంతా కూడా ఆ శక్తులన్నీ సరఫరా చేయబడుతున్నాయి, ప్రసరించబడుతూ ఉన్నాయి. హాయిగా ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోకి మనం చేయాల్సిన పని అంతా కూడా ఏమీ లేదు, శ్వాసను గమనించటమే. గమనిస్తూ ఉంటే ఆలోచనలన్నీ అవే వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. గ్రహాలన్నీ కూడా వాటి యొక్క పరిధిలోనే అవి తిరుగుతూ ఉన్నాయి. అవి గ్రహాలు మూవ్ అయినప్పుడల్లా కూడా శక్తులను విడుదల చేస్తూ ఉన్నాయి.
గ్రహశక్తులన్నీ కూడా మన మానసిక తలానికి సంబంధించినటువంటి శక్తులు. మన మనస్సుని నియంత్రించేటువంటి గ్రహశక్తులు సౌరశక్తి ద్వారా ప్రసరణ చేయబడుతూ ఉంటాయి. గ్రహాల యొక్క కక్షలు మానసిక ఆలోచన స్థాయిల్లో ఎక్కడైనా సరే భేదం ఉన్నట్లయితే ఆ శక్తికి, మన మానసిక శక్తికి, పరిధికి పొంతన లేనప్పుడు మన మనసు కలత చెందుతూ ఉంటుంది. ఆ శక్తిని, ఆ ఉధృతాన్ని తట్టుకోలేదు కదా. ఎప్పుడైతే మనసు ఒక ప్రశాంత స్థితిలో ఉంటుందో, మానసిక ఉల్లాసంతో ఉంటుందో, ఆ గ్రహాల యొక్క శక్తిని మనసు ఆహ్లాదంగా స్వీకరిస్తూ ఉంటుంది. గ్రహశక్తులన్నీ సౌరశక్తితో కలిసి చంద్రశక్తి ద్వారా మన మనసు దాకా ప్రయాణం చేస్తున్నాయి. చంద్రుడు మనఃకారకుడు. తద్వారా మన మనస్సుని ప్రేరేపితం చేసేటువంటి శక్తులు కూడా ఉంటాయి. నక్షత్రాలు, నక్షత్రలోకాలు, నక్షత్ర మండలాలు అవన్నీ కూడా వాటి కక్షలో అవి సవ్యంగానే ఉన్నాయి. నక్షత్రాల నుంచి కూడా ఎన్నో శక్తులు విడుదల చేయబడుతూ ఉంటాయి. అద్భుతమైన శక్తులు. ఈ నక్షత్ర శక్తులన్నీ కూడా సౌరశక్తి ద్వారా, సూర్యుని ద్వారా, సౌరశక్తి ద్వారా సంగ్రహింపబడి సౌరశక్తి ద్వారా కలపబడి చంద్రుని ద్వారా, చంద్రగ్రహం ద్వారా మన లోపలికి చేరుతూ ఉంటాయి. మన శక్తులన్నిటినీ కూడా మనం స్వీకరించాలి కదా, స్వీకరించడం నేర్చుకోవాలి కదా. అద్భుతమైనదో పౌర్ణమి సమయం. చక్కటి చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి చంద్రబింబం, చంద్రుని యొక్క ఆరా మనం స్వీకరించే శక్తులు మన లోపలికి ఎంత అద్భుతమో కదా. ఎంత మానసిక ప్రశాంతత, ఏ ఆలోచనలు లేవు మనసులో. ఈ పౌర్ణమి దివ్య శక్తులను మన లోపలికి స్వీకరించుకుంటూ మనస్సుని, మలినపడిన మనస్సుని శుభ్రపరుచుకుంటూ
అద్భుతమైనటువంటి కాంతితో మన లోపలి అణువణువులోని కణకణంలోనూ నింపుకుంటూ అన్ని అవయవ భాగాల్లోనూ పౌర్ణమి శక్తిని స్వీకరించుకుంటూ ఇవన్నీ మన ఆరోగ్యాలని సవ్యంగా తయారు చేయడానికే ఈ శక్తులన్నీ కూడా. నక్షత్రాల ద్వారా నక్షత్రాధిపతులైనటువంటి గ్రహాల ద్వారా అద్భుతమైన తదేకంగా ప్రసారించబడేటువంటి సౌరశక్తితోటి చంద్రశక్తితోటి కలిసిన శక్తుల్ని ఎంతో అద్భుతంగా మన నరనరంలోకి కణకణంలోకి ప్రతి ఒక్క అవయవ భాగంలోకి స్వీకరిస్తూనే ఉన్నాము. గమనించుకుందాం ఆ శక్తులన్నీ కూడా సమ్మిళితంగా మన లోపలికి ఏ విధంగా ప్రయాణించబడుతూ ఉన్నాయో. శరీరంలో 2,72,000 నాడుల్లో అంతా కూడా నిండుతూ ఉన్నాయి ఈ యొక్క పౌర్ణమి శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు. దేహమే శక్తి దేహం, దేహమే కాంతి దేహం. నిర్మలంగా నిశ్చలంగా మనస్సును ఎంతో శూన్యంగా, ఎందుకంటే మన మనసు ఎంత శూన్యంగా ఉంటే అంత అద్భుతమైన శక్తులని లోపలికి సేకరించగలుగుతుంది. నక్షత్ర రాశుల ద్వారా సూర్యశక్తి మిళితమై మన లోపలికి ప్రసరించబడుతూ ఉన్నాయి. ఎంతగా సౌరశక్తి నుంచి ఈ గ్రహ శక్తులు, నక్షత్ర శక్తులు మరియు రాసుల యొక్క శక్తులు సౌరశక్తితో మిశ్రమమై చంద్రగ్రహం ద్వారా మన లోపలికి ప్రసరించడానికి చంద్రుడు సిద్ధం చేసుకుంటున్నాడు. చంద్రుడి చుట్టూరుతూ ఉండేటువంటి ఆరా మరింత విస్తరిస్తూ పోతూ ఉంది, అద్భుతంగా విస్తరిస్తూ పోతూ. ఆ విస్తరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ఆరా ద్వారా, కాంతి ద్వారా మన శరీరము, మన శరీరంలోని శక్తి కేంద్రాలు, తద్వారా మనలో ఉన్నటువంటి 5 శరీరాలు, ఆ ఎనర్జీస్ని తనలోకి సమీకరించుకుంటూ శరీరాల చుట్టూ ఉండేటువంటి ఆరాలని శుభ్రపరుస్తూ
ఎంతో శక్తిని చేకూరుస్తూ మన అనేక 5 శరీరాలని కూడా క్లీనింగ్ చేస్తూ ఉంది. ధ్యానం అంటేనే క్లీనింగ్. హాయిగా స్వీకరిద్దాం కూర్చొని. రాత్రి సమయం, చల్లటి వాతావరణం, చక్కటి పౌర్ణమి శక్తులు, అద్భుతమైనటువంటి ధ్యాన సాధన, మానసిక ఉల్లాసము, మన శక్తి కేంద్రాలని మనము మరింత పౌర్ణమి శక్తులను స్వీకరించడానికి సిద్ధం చేసుకుందాం. మనల్ని మనం శుభ్రపరచుకుందాము. ప్రతి శరీరాన్ని శుభ్రపరచుకుందాం. ఎంత లోతుగా ధ్యానంలోకి వెళ్ళే కొద్దీ అంత ఆహ్లాదకరమైనటువంటి స్థితి, అద్భుతమైనటువంటి స్థితి. శరీరంలోని వైబ్రేషన్స్ని గమనించుకుందాం. ఎందుకంటే కోటాను కోట్ల గ్రహశక్తులని, నక్షత్ర మండల శక్తులని, రాసుల యొక్క శక్తులని, మరియు సౌరశక్తులని, చంద్రుడి ద్వారా చంద్రశక్తిని మనలోకి గ్రహించుకుంటున్నాము కదా. మరి ఎన్ని వైబ్రేషన్స్ ఉంటాయో. మరి శక్తుల సమ్మేళనం. హాయి పొందేటువంటి స్థితి, శూన్యమైనటువంటి మనస్సు, మైండ్ అంతా కూడా ఖాళీ. ఎంత సేద తీరుతున్నటువంటి భావన, అంతర్ప్రయాణం చెయ్యాలి అనేటువంటి కోరిక, ప్రసరించబడినటువంటి శక్తులన్నీ కూడా మనల్ని మనకు అంతర్ప్రయాణం చేసే దిశగా తీసుకువెళ్తూ ఉన్నాయి. లోపలికి, శక్తి కేంద్రాల లోపలికి, లోపల జీవాత్మని పౌర్ణమి శక్తుల ద్వారా తడుపుతూ ఉన్నాయి. చక్కగా జీవాత్మ ఈ శక్తులనన్నిటినీ కూడా స్వీకరిస్తూ అనుసంధానం చేయబడుతూ గ్రహాలకి, నక్షత్రాలకి, రాసులకి, కాస్మాస్కి, సూర్యుడికి, చంద్రుడికి, వారి యొక్క శక్తులకి అనుసంధానింపబడి చక్కగా ఆ ఎనర్జీస్ అన్నిటినీ కూడా లోపలికి స్వీకరిస్తూ ఉన్నాడు. మరి జీవాత్మ కర్మస్థితి నుంచి మార్పు చెందించుకోవాలి కదా. ఈ సమ్మిళిత శక్తులన్నీ కూడా మన యొక్క కుండలిని శక్తిని
స్పర్శిస్తూ ఉన్నాయి. నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి కుండలిని శక్తిని స్పర్శిస్తూ ఉన్నాయి. హాయిగా ఎంతో ఆనందానుభూతిని పొందేటువంటి స్థితిని కలుగజేస్తూ శరీరంలోని ప్రకంపనలను గమనించుకుంటూ ఏ విధంగా మీ శరీరాలు అనుభూతిని చెందుతున్నాయి, అనుస్పందిస్తున్నాయి గమనించుకోవాలి. దివ్యానుభూతి, చక్కటి వాతావరణము, మానసిక ఉల్లాసం, పెదవులపై దరహాసం, ఎన్ని జీవిత కాలాలు వృధా చేసుకున్నామో ఆధ్యాత్మిక సాధనలు సరిగా చేయకుండా, వీటి జోలికి రాకుండా, శక్తులను స్వీకరించకుండా హాయిగా కూర్చుందాం. మరొక 5 నిమిషాలు జరిగే ప్రక్రియ జరగనిద్దాము. లోపల శక్తి కేంద్రాల లోపల, అవయవ భాగాల లోపల జరుగుతున్న మార్పులని గమనిస్తాము. శూన్యస్థితి, మనస్సులోని శూన్యం, లోపలి శూన్యత, బాహ్యంలోని శూన్యత, ఒక పరమానంద స్థితి, అద్భుతమైనటువంటి భావనలు. ఏం మిస్ అయ్యామో ఇన్నాళ్ళు, ఇంతకాలం గమనించుకుందాం. ఏవి పొందాము, ఏవి వదులుకున్నాము, జీవితంలో ఎలా ఉండాలనుకుని వచ్చాము, ఏ విధమైనటువంటి జీవిత సరళిని గడుపుతున్నాము. ఎప్పుడు కూడా ఎరుకలోకి రాలేదు మనము, ఆ ఎరుక కలిగేలేము. ఎప్పుడైతే శక్తులను స్వీకరించడము అలవాటు చేసుకుంటున్నాము, అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని అనుభవిస్తున్నాము. మనలో సరి అయినటువంటి శక్తులు ఉంటేనే కదా జీవితంలో ఆనందం, అనుభూతులు, సద్భావనలు ఏ విధంగా వస్తాయి? మరి మనల్ని మన మనస్సులని సరి చేసుకుంటేనే కదా. చంద్రశక్తి ద్వారా, పౌర్ణమి శక్తిని స్వీకరించటం ద్వారా మనలో ఎన్నో పెను మార్పులు, హాయిగా గమనిద్దాం ఆ శక్తి సంచారాన్ని. శరీరంలోని ఏ ప్రాంతంలో శక్తి సంచారం జరుగుతుందో గమనిద్దాము, చెక్ చేసుకుందాం. మాడు పై భాగంలోనా,
నుదుటి ప్రాంతంలోన, కళ్ళ భాగంలోన, మెడ భాగంలోన, హృదయ భాగంలోన గమనించుకుందాం. పొట్ట ప్రాంతంలోన, ఆసన భాగం దగ్గరన, తను అంతటా కూడా జరిగే వైబ్రేషన్స్ని గమనిస్తాం. ఆఖరి 4 నిమిషాలు. శక్తుల సంచారాన్ని ఆలోచిద్దాం, జరగనిద్దాము, ప్రవహింపనిద్దాము. వస్తున్న వాటిని ఎందుకు కాదనాలి? స్వీకరించే తత్వాన్ని నేర్చుకుందాం, పంచే తత్వాన్ని నేర్చుకుందాం. ఎంతటి ఆహ్లాదకర పరిస్థితియో కదా. శ్వాసను గమనిస్తూ శక్తులను స్వీకరిస్తూ ఉంటే కళ్ళల్లోనూ, మెడల్లోనూ, వెన్నులోనూ, కాళ్ళలోనూ శక్తి సంచారాన్ని గమనిస్తూ హాయిగా ధ్యానంలో గడుపుదాం. ప్రతి పౌర్ణమికి అలసిపోయిన మనస్సులకి, తనువుకి రెస్ట్ ఇస్తాం. విశ్రాంతి స్థితి ప్లస్ ఊర్ధ్వ శక్తులను స్వీకరిస్తున్నాం. 3 minutes, 3 నిమిషాలు. ఎంత శుభ్రపరచబడుతోందో శరీరం లోపల భాగాలన్నీ కూడా. మానసికంలో, మనసులో అబ్జర్వ్ ద బాడీ వైబ్రేషన్స్. తలపై భాగం నుంచి కాలి భాగం వరకు శక్తులన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. జీవితంలోని అన్ని కోణాల్లో వెలుగును నింపుతూ, ధైర్యాన్ని ఇస్తూ, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందిస్తూ చక్కగా ప్రయాణిస్తున్న శక్తులను గమనిస్తున్నాము. 2 minutes. మరి కొంతసేపు కూర్చొనిద్దాం ఈ శరీరాన్ని. మనం ఆత్మ పదార్థాలం. శరీరంతో నివసించేటువంటి హాయిగా శక్తి సంచారాన్ని జరగనిద్దాం. 1 minute. మొత్తం కాంతిమయము. శరీరం లోపల, శరీరం వెలుపల అంతా కూడా ఎటు చూసినా వెలుగులే. శరీర కాంతిలో, శూన్యతలో
కొంత సమయాన్ని గడుపుతూ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా శరీర స్పర్శలోకి వస్తూ రెండు చేతులని కళ్ళ మీద కప్పి ఉంచుకుందాము. అరచేతుల్లో నిండి ఉన్న శక్తిని అంతా కూడా కళ్ళల్లోకి స్వీకరిస్తూ స్లోలీ 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 అరచేతుల్లో కళ్ళు తెరిచి చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు.